నిర్వాహకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానితులైన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ శ్రీమతి గౌతమి రామన్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అతని క్రీజ్లో ఉంటే సిక్సర్ల వర్షం, ప్రత్యర్థి బౌలర్లకు అతనే సింహ స్వప్నం. లెట్స్ వెల్కమ్ అవర్ ఆనరబుల్ గెస్ట్ శ్రీహర్ష వీరంగం. సినీ పరిశ్రమలో ప్రవేశించి 5 ఏళ్లే అయినా హిట్టు మీద హిట్టు కొడుతూ ఎవరికి అందనంత ఎత్తులో నించిన మన అందరి కథానాయిక కుమారి నిఖితను వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. హలో హైదరాబాద్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ కలవడం సంతోషం. అలాగే అనుకోకుండా మా ఫ్రెండ్స్ని కలవడం ఇంకా చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నా మూవీస్ వాచ్ చేయండి, మీ ఆశీర్వాదాలన్నీ నాకు ఇవ్వండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. భారత సైన్యంలో మేజర్గా సేవలు అందిస్తూ దేశమాత సేవలో తరిస్తున్న శౌర్య చక్ర పథక గ్రహీత మేజర్ కిరణ్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ మాట్లాడతారు. హలో, అందరికీ నమస్కారం. మన రాష్ట్ర సాంస్కృతిక వారోత్సవాల సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ జిల్లా కలెక్టర్గా నేను మీకు తెలిసేమో గాని నేను ఇక్కడే పుట్టి పెరిగానన్న సంగతి మీలో చాలా మందికి తెలియదు అనుకుంటాను. ఇన్ఫాక్ట్ ఈ వేదిక మీద ఉన్న ఈ ముగ్గురు సెలబ్రిటీస్ కూడా నా క్లాస్మేట్సే. నా ఫ్రెండ్స్ అందరినీ ఇలా మంచి పొజిషన్స్ లో చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు మేమందరం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం మా తల్లిదండ్రులే. మా ఇష్టాలను గమనించి వాళ్ళిచ్చిన సహకారం, ప్రతి కష్టంలో వాళ్ళిచ్చిన ధైర్యం, మమ్మల్ని ఈ స్థితికి తేవడానికి వాళ్ళు పడ్డ కష్టం, మేమంతా సక్సెస్ అవ్వడానికి కారణం. ఈ రోజు మీరంతా మా తల్లిదండ్రులను, కలెక్టర్ గారి అమ్మా నాన్నని, పలానా హీరోయిన్ అమ్మా నాన్నని, పలానా క్రికెటర్ లేదా మేజర్ తల్లిదండ్రులు అని అంటుంటే వాళ్ళకంటే ఎక్కువ మేము గర్విస్తున్నాం. వాళ్ళ కష్టానికి తగిన ఫలితం దక్కిందని మేమంతా సంతోషిస్తున్నాం. ఇక్కడున్న వారందరికీ, మరి ముఖ్యంగా పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే: మీ ఉన్నతికి కారణమైన మీ తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ళు గర్వంగా తలెత్తుకొని తిరిగేలాగా మీ జీవితాలను మార్చుకోండి. జై హింద్. ధన్యవాదాలు మ్యామ్. ఇప్పుడు మన మోడల్ స్కూల్ విద్యార్థులచే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. మన అందరి అభిమాన నాయిక కుమారి నిఖితకు ఒక విన్నపం. మీరు మా ఊరి బిడ్డే గనక
మీకు అభ్యంతరం లేకపోతే ఈ స్కూల్ పిల్లలతో కలిసి మీరు డాన్స్ చేస్తే బాగుంటుందని మీ అభిమానులందరి కోరిక. ఇప్పుడు మేజర్ కిరణ్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ మేజర్ కిరణ్. నేను ఈ జిల్లా వాడిని. ఇక్కడికి దగ్గరలోనే మా ఊరు. నాన్నగారు రిటైర్డ్ టీచర్, అమ్మ ఇంట్లోనే నుండి మా బాగోగులు చూసుకునేది. ఇందాక మా ఫ్రెండ్స్ మాట్లాడుతూ మా అందరి అభివృద్ధికి మా తల్లిదండ్రులే కారణం అన్నారు, కానీ నేను ఆర్మీలో చేరడం మా అమ్మా నాన్నలకు అస్సలు ఇష్టం లేదు. కానీ సోల్జర్ అవ్వాలనేది చిన్నప్పటి నుంచి నా కళ. నాలో ఉన్న ఫైటర్ని మొదటి గుర్తించింది మా అమ్మా నాన్న కాదు, కమల. నేను చిన్నప్పుడు కాస్త బలంగా అంటే బొద్దుగానే ఉండేవాడిని. ఒకసారి స్కూల్లో నా ఫ్రెండ్ మీద కోపం వచ్చి ఒక్కటి పీకితే వాడి పళ్ళు ఉన్నంత పని అయింది. మా పేరెంట్స్, టీచర్స్ అందరూ తిడుతున్నారు. అప్పుడు వచ్చింది మా కమలా టీచర్. అమ్మలాగా నన్ను దగ్గర తీసుకొని ఒక మాట చెప్పింది. కిరణ్, నువ్వు చాలా బలవంతుడివిరా, కానీ ఆ బలాన్ని ఎలా వాడాలో నీకు తెలియట్లేదు. అందుకే అందరూ నిన్ను తిడుతున్నారా. నీకున్న బలాన్ని ఒక్కసారి సరిగా వాడి చూడు. ఈరోజు నిన్ను తిట్టిన వాళ్లే రేపు నిన్ను ఆకాశానికి ఎత్తేస్తారా. కిరణ్, అసలు దేవుడు నీలాంటి బలవంతుణ్ణి ఎందుకు పుట్టిస్తాడో తెలుసా? బలహీనులను కాపాడ్డానికిరా. ఆ మాటలు నా జీవితాన్ని ఆ రోజు నుంచి మలుపు తిప్పాయి. ఆ మాటలే ఈ మేజర్ని తయారు చేసాయి. ఆ మాటలే ఆ కలెక్టర్ని తయారు చేసాయి. ఈ ఫైటర్ని, ఆ కలెక్టర్ని, ఆ యాక్టర్ని, ఆ క్రికెటర్ని ఎవరు జీవితాల్ని మలచాలన్నా అది ఒక్క గురువు వల్లనే సాధ్యం. తల్లి, తండ్రి, గురువు, దైవం అని గురువుని దైవానికంటే ముందుంచిన దేశంలో ఉంటున్నాం. దేవుణ్ణి పూజిస్తాం, తల్లిదండ్రులని గౌరవిస్తాం. గురువు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? అందరినీ గుర్తిస్తున్నాం, అందరినీ గౌరవిస్తున్నాం, కానీ ఆ గౌరవానికి కారణమైన వాళ్ళని మాత్రం మర్చిపోతున్నాం. పొరుగు దేశం మీద పోరాడానని నన్ను గ్రేట్ ఫైటర్ అని సత్కరిస్తున్నారు, కానీ గడిచిన 20 సంవత్సరాల నుంచి తనతో తానే పోరాడుతున్నా నాకంటే గొప్ప ఫైటర్ని ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. అనామకంగా ముగిసిపోతున్న అనేక లక్షల మంది టీచర్లలో నా టీచర్ కూడా ఒక్కరు కాకూడదని నా టీచర్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ సభను పాడు చేసుంటే దయచేసి నన్ను మన్నించండి. ఐఎమ్ మేజర్ కిరణ్, స్టూడెంట్ ఆఫ్ దిస్ టీచర్ కమలా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म. ఈమె పేరు కమల. ఈ కలెక్టర్ కి టీచర్. ఈ ఒక్క మాట కోసమే నా జీవితాంతం ఎదురు చూశాను. చాలా తృప్తిగా ఉంది నాన్న. ఈ జన్మకి ఈ సంతోషం చాలు. మేము మీ నుండి కోరుకునేది ఒక్కటే, గురువంటే కాస్త గౌరవం, మీరు సాధించిన విజయాలలో ఒక చిన్న భాగం అంతే. టీచర్ somebody call the ambulance. You taught us to smile. You taught us to give and the right way to live. Can never thank you enough for being what you were and making us what we are. Gurave Namaha. It is astonishing. Let's give them